జై శ్రీరామ్. ఓకేనా? సో ఒక లెసన్ చెప్పేశానండి. భగీరథ ప్రయత్న స్టోరీ బై పరాంకుశం అని కొడితే అది వచ్చేస్తుంది. ఇప్పుడు మధుర ప్రసాద స్టోరీ బై పరాంకుశం అని కొడితే ఇది వచ్చేస్తుంది. రచయిత గంగాదేవి. ఈవిడ విజయనగర సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి హరిహరరాయలు బుక్కరాయలు ఉన్నారండి. ఈవిడ బుక్కరాయల యొక్క కోడలు. హరిహరరాయలు బుక్కరాయల్లో ఈవిడ బుక్కరాయల యొక్క కోడలు. ఈవిడ మధురా విజయం అని రాసింది. అందులోంచి ఈ మధుర ప్రసాద అనేటువంటి తీసుకున్నారు. అయితే చిన్న ఒక విషయం అండి, ఇది లెసన్లో లేనిది చెప్తున్నాను. మనిషికి ఏదైనా మనకు అద్భుతమైనటువంటిది దొరికింది అనుకోండి, దాన్ని మనం సరిగా వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోకపోయినట్టయితే ఆ దొరికిన దాని మీద పెత్తనం చేస్తూ దాంతో ఇతరులను మనం బాధ పెట్టినట్టయితే ఏం జరుగుతుంది? ఉన్నది పోయే, ఉంచుకున్నది పాయే. అలాంటి స్టోరీయే ఇది కూడా. ఓకేనా అండి? క్లాస్ రూమ్ అయితే ఎలా ఉంటుందో ఇది అండి. ఓకే, ఒకసారి ఇక్కడ రెండు ఉన్నాయండి. వీరకంపరాయలు అనేటువంటిది ఒక రాజ్యము, మధురాపురి అనేటువంటిది ఒక రాజ్యం. యాక్చువల్గా మధురాపురి రాజ్యము ఎప్పటి నుంచో ఉన్నత స్థితిలో ఉంది, ఇప్పుడు పతనం అయిపోయింది. ఒకరోజు రాత్రి వీరకంపరాయలు, ఈ మధురాపురం కాకుండా వీరకంపరాయల యొక్క స్వప్నం లోపల అంటే కళ లోపల ఈ మధురాపురి దేవత అంటే ఆ రాజ్య దేవత కలిసి ఏం చేసింది, చాలా దుఃఖపడుతూ ఈ విధంగా చెప్పింది. ఏమన్నది? అయ్యా మహారాజా, నేను మధురాపురి దేవతను. ద్రవిడ దేశమందు ప్రఖ్యాతిగాంచిన మధుర రాజ్యం కలదు. ఆ రాజ్యము ఇప్పుడు పాతకాలంలో కాదండి, దుష్టరాజు శాసనములచే గతించిన వైభవము కలిగిన మధురాపురం చూచి కలత చెంది తిని. అక్కడ రాజు విజయ గర్వంతో దుష్టుడు అయిపోయినాడు. మధురంది వేద విద్యలన్నీ కూడా లోపించినాయి. ఆ మధురాపురి రాజ్యంలో వేద విద్యలన్నీ పోయినాయి, ధర్మ మార్గము పోయింది, నీతి పోయింది, చరిత్రహీనులైనారు, వంశ గౌరవాలు పోగొట్టుకున్నారు. ఈ విధంగా మధుర రాజ్యము అప్రతిహతంగా చెడిపోయింది. మధుర ప్రజలు ప్రవర్తనకు కారణము పాలకుల దోషమే. ఇలా ప్రజలందరూ కూడా చెడిపోవడానికి కారణం ఎవరండి? ఆ మధురాపురి యొక్క రాజే దానికి కారణము. ప్రజల దోషము ఏమాత్రము కాదు. అతి గంభీరుడైన నీవు జన్మించి శిష్ట రక్షణ కొరికే కదా ఓ వీరకంపరాయ. కాబట్టి నువ్వేం చేయాలి? నేను ఒక ఖడ్గం ఇస్తున్నాను. ఈ ఖడ్గం తీసుకొని మధురాపురం మీద యుద్ధం చేసి అక్కడి ప్రజల యొక్క బాధని తొలగించు, ఆ దుష్టుడైనటువంటి మధురాపురి రాజ్యాన్ని తొలగించు అని చెప్పి ఓ ఖడ్గం ఇచ్చి దాని యొక్క గొప్పతనాన్ని చెప్తా ఉన్నది. ఓ మహారాజా, పూర్వము ఈ దివ్య ఖడ్గము దేవతల శిల్పి అయిన విశ్వకర్మ సకల దేవత యొక్క ఆయుధముల అంశములతో నిర్మించి రాక్షస సమానమందు పరమశివునికి ఇచ్చారు. ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది, అంశ అంటారు దాన్ని. అలాంటి అందరి దేవతల దగ్గర ఉండేటువంటి శక్తిని తీసుకొని ఒక్క ఖడ్గం లోపల నిక్షిప్తం చేసి అది శివునికి ఇచ్చాడు. శివుడు రాక్షసులను జయించాడు. ఆ తర్వాత పాండ్యరాజులు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి శివుడు తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని పాండ్యరాజులకు
ఇచ్చేశాడు. ఇలా ఉండగా కలి ప్రభావం చేత పాండ్య రాజులు పరాక్రమం పోయింది, వాళ్ళ లోపల దుష్టత్వం పెరిగింది. ఇది చూసినటువంటి అగస్త్య మహర్షి ఏం చేసినాడు, దుష్ట శిక్షణకై భుజబల పరాక్రమం కలిగినటువంటి నీకు ఖడ్గము ఇయ్యమని చెప్పి నాకు చెప్పాడు. ఎవరండి? అగస్త్య మహర్షి ఈ మధురాపురి రాజుల దగ్గర ఉండేటువంటి ఖడ్గం ఎవరైతే శివుడు ఇచ్చాడో ఆ శివుడు ఇచ్చినటువంటి ఖడ్గాన్ని ఈ మధురాపురి దేవతనైన నాకు ఇచ్చి వీరకంపరాయునికి ఇవ్వు అని చెప్పాడు. ఇగో నేను తీసుకొచ్చి నీకు ఇచ్చేసిన. అయ్యా వీరకంపరాయ, ఇంకో విషయం చెప్తున్నాను విను. ఈ ఖడ్గం ఊరికనే అనుకునేవు. ప్రచండ వాయువులతే చెలరేగన దావాగ్ని వలె నీకు సహజమ సిద్ధమైన స్వప్రభావము చేత త్రిభువన రక్షణ కంకణభూతమైన ఈ దివ్య ఖడ్గములో రణరంగముగా వీరోచితంగా పోరాడుము. అంటే నువ్వు ఈ ఖడ్గాన్ని కనుక నీ చేతిలో ఉందనుకో, అగ్నికి గాలి తోడైనట్టు నీ యొక్క విజృంభణ ఈ ఖడ్గం యొక్క ప్రభావంచే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, కానీ అది తగ్గదు. ఏ ఆయుధంలో నిన్ను ఏం చేయలేవు. నీ యొక్క శరీరంలో ఉండేటువంటి శక్తి ఏమాత్రము తగ్గదు. కంసుని శ్రీకృష్ణుడు సంహరించినట్టుగా, ఎవరినండి? కంసుని శ్రీకృష్ణుడు సంహరించినట్టుగా పరాక్రమవంతుడమైన నీవు మధురాపతిని సంహరించి ఆ నగరాన్ని నీ నగరాన్ని రెండు కలిపి పరిపాలించాయా. ఇది నా ఆశీర్వాదం. దుష్టరాజులను సంహరించు అని చెప్పి ఈ విధంగా ఆ ఖడ్గాన్ని అక్కడ పెట్టి వీరకంపరాయల కలలో తగన నగరాన్ని రక్షింపమని కోరింది. ఇవన్నీ చెప్పేశానండి. ఏం లేదు, మీరు సేమ్ ఇదే మధురాపురి మధుర ప్రసాద సందర్భపై పరామర్శ మధుర ప్రసాద లఘు సమాధానం ఇవన్నీ మీరు కొంచెం ఫ్రెండ్స్ కూడా చెప్తే చాలా సంతోషం అండి. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ తీసుకుంటే నో ప్రాబ్లం, కానీ డిగ్రీ వాళ్ళకైతే నేను తెలుగు సంస్కృతము చెప్తాను. తర్వాత మీకు మధ్యలో ఒక 2 లెసన్స్ మిస్ అయినానండి, చెప్తాను చూడండి. అవి ఏ లెసన్ ఇప్పుడే చెప్తాను. చారుచర్య సూక్తి సుధా ఇవి 2 షార్ట్ ఆన్సర్స్ చదువుకోండి. నేను సాధ్యమైతే చెప్తాను. నాకు ఇప్పుడు క్యాబ్ వస్తుందండి, ఆల్రెడీ వచ్చింది. నేను వెళ్ళి ట్యూషన్స్కి వెళ్ళాలి. అది నా డైలీ లైఫ్. తప్పకుండా కొంచెం ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వండి. రేపెల్లుడి నుంచి నేను ఫస్ట్ ఇయర్ కూడా మొదలు పెడతాను. కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ చెప్తాను. మీకు నేను ఈ చెప్పినవి మాటకే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినవి మీరు వింటే 90 మార్క్స్ 95 మార్క్స్ తెచ్చుకుంటారు. ఆ 5 మార్క్స్ కూడా నేను మళ్ళీ మీరు నాకు కౌంట్ పెడుతూ ఉండండి బాబు. నేను తప్పనిసరిగా నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. కొంచెం లేట్ అయినా నన్ను క్షమించండి. ఎక్కడ అంటే బాబు, మేము ఉండేది మణికొండలో ఉంటాం. నా వ్యవహారం అంతా కూడా ఎస్ఆర్ నగర్, దాదాపుగా 22-30 కిలోమీటర్లు పోవాలి. పోవడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు. ఇవన్నీ మీకు అనవసరం అనుకోండి అవన్నీ, కానీ నా స్టూడెంట్స్ అని నేను చెప్పుకుంటున్నాను. ఓకేనా? ఇవే కాదండి, ఇంజనీరింగ్ కూడా చూస్తున్నాను నేను. ఫ్రెండ్స్ అందరం కూడా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. తర్వాత మాట్లాడేది ఉంది మీతోటి, లైవ్లో మాట్లాడతాను. మీరు చెప్పండి టైము, లైవ్లో మాట్లాడదాము. ఓకేనా? లైవ్లో మాట్లాడదాం. బాయ్.